సబ్బండ వర్గాలు పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యమకారులు అనేటువంటి అందరినీ కేసీఆర్ మొట్టమొదటిసారిగా మర్చిపోవడం జరిగింది. ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి దొంగలను ఎంటేసుకొని తిరిగి ఉద్యమకారులను కనీస గుర్తింపు ఇవ్వకుండా ఉద్యమకారులను మోసం చేయడం జరిగింది. అందుకే ఆ పాపము వెంటాడి 10 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులను ఏ పార్టీ అయినా గుర్తించాలి, ఏ నాయకుడైనా గుర్తించాలి. ఉద్యమకారులు తన ప్రాణాలను ఓడగొట్టుకున్న చాలామంది 1948లోనే ఉద్యమం జరిగితే 4000 మంది చచ్చిపోయారు తెలంగాణ. అట్లా ఆ విధంగా 69లో కూడా 400 మంది చనిపోతే 1969 నుంచి 2014 వరకు ఒక్కొక్క పిట్టలు రాలిపోయి 2000 మంది చచ్చిపోయారు. 2 లక్షల మంది నిరాశలైన అయ్యారు తెలంగాణ ఉద్యమంలో. వారందరికీ ఏమి రాలేదు, కానీ కొంతమంది 100 మందో 200 మందో బాగుపడ్డారు. కాబట్టి ఆ పాపం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అది నెరవేరుతుంది, ఉద్యమకారుల ఆశలు నెరవేరుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చెప్తున్నాం కదా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురానికి పడిగాపులు కాసింది. ఇవాళ పొద్దుగానే లేస్తే ఎమ్మెల్యే సాబ్ తీరనటువంటి అంటే తీరిక లేకుండా చెక్కులు పంపిణీ జరుగుతుంది. అట్లా చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒక మనోధైర్యం వచ్చింది. ఏదైనా జరుగుతుంది, ఏదైనా వస్తుందని చెప్పేసి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ అవకాశం ఇచ్చిన ఉద్యమకారుల తరఫున ప్రెస్ మీడియా పరిస్థితి చేసిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో తెలంగాణ ప్రస్తావన ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, మన మినిస్టర్ ప్రతి ఒక్కరి కూడా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈరోజు ఉద్యమకారులు ఎంతో మంది శ్రమ వచ్చి ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు కూడా రోడ్లో కూర్చొని ఉద్యమాలు చరిత్రలు అందరూ తెలుసు. అదంతా మర్చిపోయి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏ రోజులో ఉద్యమకాలు పడుచుకోకుండా స్వదా ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రాజకీయాలు తప్ప ఏ పట్టించుకోవడం తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరుగా సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో మాట్లాడినందుకు ప్రత్యేకించి మనం ఇలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు కోరుకునేది గౌరవం, ఆస్తి, అంతస్తులు కాదు. ఆ గౌరవం 10 సంవత్సరాలు వెళ్ళిన పార్టీలో దక్కలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు ఒక అసెంబ్లీ అంటే మన రాష్ట్రానికి దేవాలయం ఉన్నట్టు. కాబట్టి ఆ పరిధిలో మన ఉద్యమకాలను ప్రస్తావించి ఉద్యమకాల న్యాయం చేయాలని మాట్లాడేందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని విధాలా బాగుపడతాం, అన్ని రకాలు చేస్తాం, నీళ్లు, నిధులు, నియామకాలని అన్నీ మాట్లాడుతున్నాం. ఈరోజు నిధులు ఎట్టుపోయినాయో, నీళ్ళు ఎట్టుపోతున్నాయి, ఉద్యోగాలు అంతా తెలిసిన విషయం. ఇవన్నీ పక్కెట్టుకుని స్వతహాగా నీళ్ళ మీద ద్రోహం చేసింది ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర వాళ్ళ రాజకీయాలు దేశ చరిత్ర తిప్పాలి అనే ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రకు, మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కు, కర్ణాటకకు ఇష్టం వచ్చినట్టుగా కృష్ణానదిలో, గోదావరి నదిలో వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఈరోజు మరి కూడా ఎమ్మెల్యే అందరూ కట్టగట్టుకుని కృష్ణానదికి మళ్ళీ వలస పోయారు. మళ్ళా తీర్థయాత్రగా ఆ రోజు నాడు కృష్ణానది మీద ఆంధ్ర ముఖ్యమంత్రితో ఒప్పందం అనేటప్పుడు మరి ఎమ్మెల్యేతో లేరా ఆయన మహబూబ్ ఎమ్మెల్యే దూరంగా ఈరోజు కట్టగట్టుకొని పోయారు కృష్ణానది కోసము. మరి ఆ రోజు ఎక్కడ పోయింది మరి ఒప్పందం అన్నట్టు. నీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతం మన పాలమూరు జిల్లా. ఆ రోజు మరి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆ రోజు 14 తెలంగాణ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు. మరి ఆ రోజు ఏమైంది? ఈరోజు ఓడిపోయిన తర్వాత మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణానది మీద పవర్ ప్లాంట్ చేస్తుంటే
అసెంబ్లీలో ఉండకుండా పారిపోయి ఇక్కడ మళ్ళీ నదలపడవటం అనేది ఇప్పుడు మళ్ళీ రాజకీయం తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలు సోయలేదు మీకు, అది గమనించుకోవాలి దృఢంగా. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రం వస్తే మనది అన్ని బాగుంటుంది అని ఆలోచిస్తూనే మీరే ఒక గౌరవ స్థానంలో ఉండి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఒక మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు భాష వస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు అంటే ఒక ముఖ్యమంత్రి తిడితే అది రాష్ట్ర ప్రజలు తిట్టినట్టే అని భావించుకోవాలి. అంటే అందరికీ ఆయనే భాష కాబట్టి నువ్వు అందరు తిట్టినట్టే, ఒక ముఖ్యమంత్రి తిట్టడం కాదు, భాష మార్చుకుని ప్రవర్తిస్తే బాగుండాలని హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు అదేవిధంగా మా ఉద్యమకారు బిడ్డలకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రాజకీయాల గురించి అసహనం వ్యక్తం చేసే పరిస్థితికి రాజకీయ పార్టీ దిగజారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పి భవిష్యత్తులో ఉద్యమం అంటే ఎవరు సహకరించలేని పరిస్థితికి ప్రజలకు అవసరం ఉన్నప్పుడు, ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు, పార్టీలు తప్పు చేసినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అవసరమున్న సమస్య మీద ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు నిస్వార్థపరంగా వచ్చిన ఉద్యమాలు, ప్రజల కోరిక నెరవేర్చే ఉద్యమాలు అవన్నీ. తెలంగాణ రాష్ట్రం కూడా 1969 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, నిధుల పరంగా, రాజకీయ పరంగా వివక్షతకు గురైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని దాదాపు 1969 కూడా ఒక బీజం వేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా ఉద్యమం నేపథ్యం నడిచింది. ఎంతో మంది దీంట్లో అమరులైనరు. 1994-95 తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సమకూర్చడంలో ఒక వ్యక్తికి ఒక స్వార్థపరునికి సరి అయిన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పి ఆ యొక్క పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలు దేనికైతే ఎమోషన్ అవుతారో దానిని పసిగట్టి తెలంగాణ ఉద్యమం పేరిట ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణ ప్రజలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మీద ఇష్టానుసారంగా ఈ భాష ఆ భాష అనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి
తెలంగాణ ప్రజలు ఎటువంటి తెలంగాణ ప్రజలది ఎట్లుంటుందంటే, ఒక అన్యాయం జరుగుతుందంటే దానికి అందరు సహకరిస్తారు. తెలంగాణ నైజాం అంటే ఎన్నో జమీందారుల మీద పోరాటాలు వచ్చినాయి, నైజాం మీద కూడా అని చెప్పి పోరాటాలు వచ్చినాయి. మనందరికీ తెలుసు తెలంగాణ ఎమోషన్ ఎట్లుంటుంది. మరి ఉద్యమ నేత అని చెప్పుకునే నేత ఒక పార్టీని పెట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రానికి కావాల్సినవే సాధిస్తా, నీళ్లు నిధులు నియామకాలే మనకు కావాల్సినవి, మనకు రాజకీయ పార్టీ అవసరం లేదు, మాకు పదవులు అవసరం లేదు, తెలంగాణ వస్తే చాలు అన్న గొప్ప జాతిపిత అని చెప్పుకున్న వ్యక్తి ఇలా ఒక దశలో తెలంగాణనంతా సబండ వర్గాలన్నీ కూడా ఉద్యమానికి ఊపిరి పోసి ఉవ్వొత్తిన లేవడానికి కొన్ని తెలంగాణ భాష తెలంగాణ యాసను ఉపయోగించి సబండ వర్గాలు సహకరించే విధంగా మాట్లాడిన రోజు ఇలా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతోని ప్రతి ఒక్క వర్గం ఇవాళ మేధావులు, కళాకారులు, కవులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, అందరు సబండ వర్గాలు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించడం జరిగింది. వాస్తవం అంటే ఎస్ తెలంగాణ అన్ని విధాల బాగుపడుతుంది, ఆ వ్యక్తి చెప్పే మాటలు నిజమే అని చెప్పి సబండ వర్గాలందరూ కూడా ఒక అంబరిల్ల కిందికంటే, ఒక అంబరిల్ల ఎట్లా అంటే సబండ వర్గాలు, ఈ వర్గం ఆ వర్గం అనకుండా తెలంగాణ బాగుపడుతుందనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క తెలంగాణకు బలమైన బీజం పడ్డది. కాబట్టి బలమైన బీజం పడ్డది పాండంగారెడ్డి కట బలమైన బీజంలో పాల్గొనే ప్రతి ఒక్కటి వెంకట్రామరెడ్డి అంటల్లో, మంగులాల్ అట్లంటోళ్ళు, సత్యన్న అట్లంటోళ్ళు, నరసింహ అట్లంటోళ్ళు, పాండురంగారెడ్డి అట్లంటోళ్ళు వేలాది మంది, అంటే వాళ్ళ కుటుంబాలలో పూటకు గడవలేని పరిస్థితి ఉన్నా వాళ్ళ సంసారాలు వాళ్ళ జీవితాలు పక్కకెట్టి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎంతో మంది దాన్ని సహకరించడం జరిగింది, పార్టీలు సహకరించడం జరిగింది. అందరు సహకరిస్తే అక్కడ శ్రీకాంతాచారి అట్లంటోళ్ళు, కానిస్టేబుల్ కిష్ట అంటోళ్ళు, యాదిరెడ్డి అట్లంటోళ్ళు నిజమైన ఉద్యమకారులు ఒక దశలో అప్పుడు ప్రభుత్వాలు మొండి వైఖరి ప్రదర్శిస్తుంటే నిజంగా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి ఆ రోజు వాళ్ళు స్వచ్ఛంగా పానాలను అర్పించి, శ్రీకాంతాచారి ఏ విధంగా చచ్చిపోయినా అందరికి తెలుసు, కిష్ట ఏ విధంగా చచ్చిపోయినా అందరికి తెలుసు, యాదిరెడ్డి చచ్చిపోయిన ఏ విధంగా చచ్చిపోయినా ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఆ రోజు కొందరు గ్యాస్ నూనె పెట్టుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదనే నటనలు చేశారు. వాళ్ళ గురించి కూడా తెలంగాణ అమరవీళ్ళకి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు వాళ్ళ గురించి. అయినా సోనియా గాంధీ గారు స్వపక్షంలోనే ఎంత వ్యతిరేకించినప్పుడు నో రాజకీయాలు ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ముఖ్యం, విద్యార్థులు చనిపోతున్నారు, తెలంగాణ నిజంగానే వివక్షత గురైంది, ఒక ఉద్యమకారుడు ఉద్యమం చేపట్టిందంటే ఇది వాస్తవము, అందరు సహకరించాల్సిందే, తెలంగాణ ఇస్తే బాగుపడుతుంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, నీళ్లు నిధుల పరంగా బాగుపడుతుందని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు
రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇలా ఏ మాట కామాట బీజేపీ నాయకురాలప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్పష్టంగా బీజేపీ పార్టీ ఆ రోజు వ్యతిరేకించినప్పటికీ సుష్మా స్వరాజ్ గారు నిజమైన ఆకాంక్ష వాళ్ళని నెరవేర్చాలి తెలంగాణ అని చెప్పి ఆ రోజు ఇలా మన బిల్ పాస్ చేయడం, సోనియా గాంధీ గారు ఒక మనోధైర్యంతో పార్టీ విచ్చలవిడిగా అయినా పర్వాలేదు, ఒక రాష్ట్రం బాగుపడుతుందంటే సహకరించాలి. ఒక రాష్ట్రం పదవుల గురించి లేదు, ముఖ్యమంత్రి పదవుల గురించి కాదు, ప్రజల గురించి మన పార్టీ ఉంది. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రజల గురించి తెచ్చిన పార్టీ, నిస్వార్థమైన పార్టీ మనం. అందుకే తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ధైర్యంగా తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరు కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మనందరికి తెలుసు, సబండ వర్గాలకు తెలుసు, ఇలా తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ ఒక అవకాశం, ప్రజలు, ప్రజాస్వామ్యం ఆ రోజు ఏం మాట్లాడి తెలంగాణ ఇస్తే ఇలా ఒక సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, అట్టడుగు స్థాయిలో ఉన్న సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా, నేను కాపల కుక్కలాక్కుంటాన్నది ఎవరు? ప్రజలు సహకరించినాక ఇవాళ నువ్వు కొందరిని తొత్తులుగా మార్చుకొని నేనైతేనే ఈ రాష్ట్రం బంగారు రాష్ట్రం అయిపోతే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పింది ఎవరు? రాజకీయ వ్యభిచారాలు చేస్తున్నది ఎవరు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది ఎవరు? ఉద్యమకారులకు గౌరవించింది ఎవరు? ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకుంది ఎవరు? ఇలా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూ, తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, మీరు చీకటి ఒప్పందాలు, చీకటి రహస్యాలు, మేము నిజమైన ఉద్యమకారులమని చెప్పుకున్న కుటుంబం ఎంత ఎలా ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఒక వర్గ పోరాటం జరిగింది, నెల్సన్ మండేలా. ఎందుకు వచ్చింది? నెల్సన్ మండేలా ఇలా జాతిపిత. ఇలా దేశ స్వతంత్రానికి గాంధీ మహాత్ముడు వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలియకుండా ఇలా భారతదేశానికి అహింసవాదంగా ఒక వాదంతోనే ప్రాణ నష్టం జరగకుండా ప్రజల ఏకతాటి మీద నడిపి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేయాలి దేశమల్లా అని చెప్పిండే తప్ప ఏ పదవి కాంక్షలే, ఏ పదవి కూడా మహాత్మా గాంధీ తీసుకోండి. ఆయన జాతి పిత. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలని ఇలా మనం జ్యోతిరావు పూలేని ఎందుకు జాతి పిత, సుభాష్ చంద్రబోస్ ఎందుకంటున్నాం, ఇవాళ వివేకానందను ఎందుకంటున్నాం అంటే వాళ్ళు ఒక సామాజిక న్యాయం జరగాలి ఈ దేశంలో అని పోరాటం చేసిన వాళ్ళు. నా కుటుంబానికి రాజకీయం కావాలి, నేనున్నంత ముఖ్యమంత్రి ఉండాలి, నేనైనాక నా కొడుకు ముఖ్యమంత్రి ఉండాలి, నా మన్మడు ముఖ్యమంత్రి ఉండాలి అన్నట్టులను జాతిపిత అంటారా? సిగ్గుసేటు ఆ మాట మాట్లాడతాయి. కాబట్టి ఇలా ప్రజలు అందుకే మీ వ్యవహార శైలి, మీ నీతి మాలిన రాజకీయాలు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా దోపిడీ జరిగిందా, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనేది ఇలా ఇట్లాంటి ఉద్యమకారులు అంతా మదన పడుతున్నారు. వేలాది మంది ఉద్యమకారులు ఇలా వాళ్ళ గౌరవం దక్కక, వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేక, వాళ్ళ నాన్నతోడు లేక ఎంతో మంది అమరులు క్షీణిస్తూ మదన పడుతూ వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇవాళ నీకు 10 సంవత్సరాలు తెలంగాణ బాగుపరుస్తామని చెప్తే 2 సార్లు అధికారం కల్పిస్తే నీ కుటుంబ భోగభాగ్యాలు, మీ యొక్క బంధువులు, మీ అనుచరులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఎవరి స్థాయిలో వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ అడుగడుగున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు మళ్ళొక్కసారి
ఇలా సబండ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సబండ వర్గాలు తెలంగాణ మార్పు కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ నీళ్ల కొరకు, నిధుల కొరకు, నియమాల కొరకు ఏ విధంగా అయితే ఏకతాటి మీకు వచ్చిందో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ కాబట్టి ఇలా తెలంగాణలో ఆగమైపోతున్న తెలంగాణ, ఒక కుటుంబ పాలకే పరిమితమైన తెలంగాణ, ఒక నియంత్రితంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా ఒక దోపిడీ వ్యవస్థ తయారైంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు గమనించి ముందుగా ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు, కవులు, సబండ వర్గాలు గ్రహించి ఆగమైతున్న తెలంగాణను, అన్యాయమైతున్న తెలంగాణను, ఆర్థిక భారం, ఆర్థిక రుణభారం మోపుతున్న ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న తరుణంలో మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చి ఏ ఒక్కరిని కూడా ఒక మాట అనకుండా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఒక్క మాట అనకుండా ఒక మార్పు తీసుకురండి, మేము ఆశించిన తెలంగాణ, మేము ఆశించిన తెలంగాణ ఇలా కళ్ళల్లో చూడలేకపోతున్నాం, మాకు చాలా బాధగా ఉంది, ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, మీరు అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, సబండ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక భరవాసిచ్చిరే తప్ప మిమ్మల్ని ఎక్కడ కించపరచలేదు, మిమ్మల్ని ఎక్కడ ఒక మాట కూడా అనలేదు. అటువంటి తరుణంలో ఒక అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు అయితే ఇవాళ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇలా స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, పెద్ద పార్టీ, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ అంతరాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరినీ ఒక కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సమన్వయపరిచి అందరికీ ఒప్పందాలతోని ఒక పార్టీ ముందుకు పోతా ఉంది, పరిపాలన ముందుకు పోతా ఉంది. కాబట్టి అడుగడుగున మీకు 10 సంవత్సరాలు ఇస్తే ఒక 2 ఏళ్లకే 2 సంవత్సరాలకి ఆ యొక్క అధికార దాంతోని మా ఆధిపత్యం నడుస్తలేదని చెప్పి అక్కాసు వెలగరుతూ విలువలను పక్కకెట్టి, రాజకీయ విలువలను పక్కకెట్టి బలా ఒకసారి ప్రజాస్వామ్యం, ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇచ్చాం, ఒక మ్యాండేట్ ఉంది, 5 సంవత్సరాల మ్యాండేట్. మీరు ఇది మన రాష్ట్రం, మన ప్రజలు, మీరు సహకరించేది పోయి ఇష్టానుసారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చేసిన గొప్ప పరిపాలన, ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సబండ వర్గాన్ని గ్రామ పంచాయతీకి ఎడికెళ్ళి బాకులు పెడితే మిడ్ డే మీల్స్కు బాకీ, హాస్టళ్లకు బాకీ, సీడ్ కంపెనీలకు బాకీ, లిక్కర్ కంపెనీలకు బాకీ, ఇరిగేషన్కు బాకీ, అన్ని బాకీలు పెట్టి అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని అప్పులకు పోయేసి ఇంకొక పార్టీ వస్తే అసలు పరిపాలన యోగ్యం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించిన గొప్ప జాతి పితలు మీరు, గొప్ప వ్యక్తులు అనబడే మీరు ఇలా బాధ్యత మర్చి ఒక ప్రతిపక్ష హోదానే మర్చి ఏ వర్గాన్ని పట్టించుకోకుండా మీకు ప్రతిపక్ష హోదా ఉన్నా ఇలా ఆయన జాతిపిత అనుకుంటే ఆయన ఎక్కడైనా ప్రపంచంలో ఇంత నియంత ఉంటాడా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కాల్ చేసి ఇతర రాష్ట్రాలకు పంచిన గొప్ప ఏమనాలను సొమ్మొక్కంది సోకొక్కంది అన్నట్టుగా ఆయన ఇష్టానుసారంగా ఆయల్లా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తే బలిసినాక బీఆర్ఎస్ పార్టీ పెట్టి నువ్వు ఏమేం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కనీసము నేను ఇక్కడ ఒక్క మాట మాట్లాడతాను, నువ్వు ఇతర రాష్ట్రాలకు డబ్బు వంచినవే తప్ప ఆయన ఉద్యమకారుల కుటుంబాలేంది, అమరవీల కుటుంబాలేంది, వాళ్ళని ఎంత చేర తీసుకోవాలి, వాళ్ళ గౌరవం దక్కాలి, వాళ్ళని పిలుచుకోవాలి, వాళ్ళని మాట్లాడాలని
సోయిలోనోడవు నువ్వు. ఇలా మీరు మాట్లాడే భాష మీకంటే ఎక్కువ మాట్లాడగలరు, కానీ మాకు ఇంగిత జ్ఞానం ఉంది. మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీకు సంస్కారం లేదు. మీరు తెగేసిపోయిన కుటుంబం మీది. ఒక రకంగా చెప్పాలంటే వెలివేసిన కుటుంబంగా మేము ఇలా తెలంగాణ ప్రజలంతా చిత్రీకరించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మీ ప్రవర్తన వల్లనే మిమ్మల్ని వెలివేసిన కుటుంబంగా ఇలా అమరవీరులు వెలివేసిన మీ కుటుంబాన్ని, సబండ వర్గాలు వెలివేసిన మీ కుటుంబాన్ని ఇలా భవిష్యత్తు ఉన్నది అనుకుంటే పొరపాటు. ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఒక పవిత్రమైన అసెంబ్లీకి వస్తే ఒక తీరు ప్రవర్తిస్తారు. ఇవాళ శాసనసభ తీరు, శాసనసభ సభా మర్యాదలు, శాసనసభ నియమావళి తుంగలో తొక్కి చెన్నెబట్టాల రైల్వే స్టేషన్ల చెన్నెబట్టాలను అమ్ముకుంటూ ఉండగా ఆ విధంగా ప్రవర్తించారు. మన గ్రామాలలో 9 ఎమ్మెల్యే వేసుకున్న ఉండగా ఆ విధంగా ప్రవర్తించారు. అత్త విచ్చలవేడిగా ప్రవర్తిస్తూ ఇవాళ ఒక ఆయన ఫామ్ హౌస్కి పరిమితమై ఇవాళ ఎంత ప్రజలను ఇంకా అంటే నిజాంను మనం చూడలే, మన వయసులో నిజాం పరిపాలన చూడలే, ఆ రోజు జమీందారుల పరిపాలన చూడలే, మనం మొఘలుల సామ్రాజ్యం చూడలే మనం. కానీ ఇవన్నీ కల్వకుంట్ల కుటుంబం చూయించింది మనకందరికి. జమీందార్ వ్యవస్థ ఎట్లుంటుంది, మొఘల్ సామ్రాజ్యం ఎట్లుంటుంది, నిజాం సామ్రాజ్యం ఎట్లుంటుంది, నిజాం ఎట్లుండే మనకు చూయించారు, మన కళ్ళారా మనకు చూయించారు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ మనసు మిమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నారు, శాపిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే శాపిస్తున్నారు. మీ ప్రవర్తన, మీ తీరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నిజంగా కూడా చెప్తున్నా, అంబ పలుకు జగదంబ పలుకు అంటే స్వయాన అప్పుడప్పుడు కొన్ని ద్వాపార యుగంలో, త్రేతాయుగంలో దుర్మార్గాన్ని, దుష్టులను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది అనేది నానుడు ఉంది మనకి. ఇవాళ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీలు చేసే పొరపాటు, ఈ నాయకులు చేసే పొరపాట్లు, ఈ స్వార్థపరులకు బుద్ధి చెప్పాలని అంబ పలుకు జగదంబ పలుకు కవిత రూపంలోనే ఆ భగవంతుడు ఈరోజు పలికిస్తున్నాడు అనేది నిజమని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇవాళ నన్న అమరవీరుల గురించి ఈ రోజు అన్న మాట్లాడుతుంటే అమరవీరులకు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు జరిగిన చీకటి ఒప్పందాలు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా పట్టి పీడించురు, ఎంత దోసుకున్నారు, ఎంత దాచుకున్నారు, రాజకీయంగా ఎంత అవమానపరిచారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దాచుకున్నారు అనేది ఇలా కవిత రూపంలో చెప్తున్నారంటే ఇలా సబండ వర్గాలు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలను. ఇలా నిన్నటికి నిన్న సభకు రారు, శాసనసభకు రారు, నీళ్ళ మీద గొప్పగా మాట్లాడి పాలమూరు రంగారెడ్డి మీద మా సత్యన్నకు తెలుసు, మంగుళాలు పోయినట్టు మంగుళాలు తెలుసు, పాండురంగారెడ్డికి తెలుసు, జాన్గారు రవి తెలుసు, వెంకటరామరెడ్డి అన్నకు తెలుసు. పాలమూరు రంగారెడ్డి 2009లో ఆయన ఎంపీ అయినప్పుడు ఏం మాట్లాడిరు, 2014లో ఏం మాట్లాడిండు, 2018 ఎన్నికల్లో షాద్నగర్లో ఏం మాట్లాడిండు అనేది మన అందరికి తెలుసు. ఇలా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ అనుమతులు, ఒక ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు అన్ని తీసుకోవాలి, ఆ యొక్క ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలి, భూసేకరణ చేయాలి, భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి, రిజర్వాయర్లు మొదలు పెట్టాలి, ఏ సోర్స్ ఎక్కడ ఎంత ఖర్చు తక్కువ అవుతుంది, ఏ సోర్స్ అయితే మనకు మంచిదని చెప్పి నిపుణుల చేత ఈ ప్రభుత్వాలు ఆ విధంగా పబ్లిక్ హియరింగ్లు పెట్టి చేయాలి. అవన్నీ గాలి వదిలేసి నాది ఇష్టం, నేను చేసిందే వేదం, నేనే ఇంజనీర్, నేనే ఇరిగేషన్ అంతా నేనే అంటని చెప్పి ఇలా ఒక పెద్ద తప్పిదం చేసి అక్కడక్కడ 5-6 లిఫ్టుల కాడ తోగిపెట్టి భూసేకరణ చేయకుండా, మెయిన్ ఛానల్ తీసుకోకుండా,
డిస్ట్రిబ్యూటర్ ఛానల్ తీసుకోకుండా ఏం చేయకుండా పచ్చి అబద్ధం ఎంతంటే లక్ష్మీదేవపల్లి విషయంలో 2009లో మాట్లాడినావు, 2014లో మాట్లాడినావు, 2018లో మాట్లాడినావు. 90% పూర్తయింది చెప్తాను. 90% పూర్తయిందని చెప్పినోని దేని తీసుకొని కొట్టాలి? మేము ఎట్లా మాట్లాడాలి? వాళ్ళలాగా మాట్లాడాలంటే మేము మాట్లాడాలి. వాళ్ళలాగా విషపూరితమైన భాష వాడలేము. సమాజం అస్తయించుకునే భాష మేము మాట్లాడలేము. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ 90% పూర్తయింది. తట్టడి మన్నేసిరా, 1 ఎకరా భూసేకరణ చేసినాం, ఒక పబ్లిక్ హియరింగ్ అయిందా? నేను ఆ ప్రాంతాల గురించి మాట్లాడాను, నేను షాద్నగర్ ప్రాంతం గురించే మాట్లాడుతున్నాను. మరి వీళ్ళని ఏమన్నా, వాళ్ళని ఏ విధంగా మేము భాష పదజాలం వాడాలి? ఏమైనా డిక్షనరీలలో లేని పదజాలం వాడాలా? మేము ఏం వాడాలి చెప్పండి. వాళ్ళకంటే విజ్ఞత లేదు, మాకు విజ్ఞత ఉంది. అందుకే నేను ఒక్కటే లాస్ట్కి చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ముసుగులో మీ స్వార్థ రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను నష్టం చేసి, ఉద్యమకాలను నష్టం చేసి, రాజకీయ పార్టీలను ప్రలోభపెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని ఆగం చేసింది మీరు. నీళ్ల పరంగా నష్టం చేసింది మీరే, నిధుల పరంగా నష్టం చేసింది మీరే, ఉద్యోగ పరంగా నష్టం చేసింది మీరే. మీకు సరి అయిన శిక్ష ఆ భగవంతుడు త్వరలోనే వేయబోతాడు. ప్రజలు ప్రజాక్షేత్రంలో మీరు అనుకుంటారు ప్రజలు ఇంకా అజ్ఞానంతో కూడుకున్న చీకటి అనుకుంటారు. మీరు కాదు, ఏదో ఓ రోజు వస్తుంది మీరు మాట్లాడే భాష మీకే వర్తించే విధంగా. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మొన్న ఒక చిన్న ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది. ఆంధ్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ ఆంధ్ర నీటి దోపిడీని అడ్డుకట్టేసింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకు అన్ని అవకాశాలు ఉండే, ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక అవకాశాలు పోవు, రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నాడు అని చెప్పారు. ఇంతకన్నా నిజ నిర్ధారణ ఇంకేం కావాలో చెప్పండి. ఆంధ్రలో జలదోపిడి చేస్తా ఉంటే నువ్వు రోజా దగ్గరకు పోయి రొయ్యల పులుసు తిని, ఉల్వచారు తిని, అని గాంభీర్యం ఇచ్చి రాయలసీమ రత్నాలసీమ చేస్తున్న జాతి పితవు నువ్వు. ఇవాళ నీవు చిలక పలుకులు వలిగితే మీరు అధికారం పోయిందని చెప్పి వీధి రవిడిల్లాక ప్రవర్తిస్తే, విషపూరితమైన పదజాలం వాడితే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇవల్లనైనా మీరు నేను ఒక్కసారి మాట్లాడతాను. నేను 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో పోయి. ఏ ఒక్క రోజు ఉద్యమకారుల గురించి కానీ, కళాకారుల గురించి కానీ, మేధావి వర్గం గురించి కానీ ఏ ఒక్క రోజు మాట్లాడి, ప్రతిపక్ష హోదాలో ఒక్క రోజు కూడా మాట్లాడి, వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళకున్న విజ్ఞత, వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం ఇలా నిజంగా చూపాలంటే ఇలా ఆ కేటీఆర్ అనేటోడు ఇవాళ సెక్వాళ్ళంటే ఎట్లయితే చులకన చూస్తుంటారో ఇలా కేటీఆర్ అనేటోడుగా రెండో కేపాలు ఈ రాష్ట్రంలో వాడు మాట్లాడే మాటలు, వాడు చేసే కథలన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళలాగా కాదు మేము. నిజంగా కూడా చెప్పాలంటే ఇలా వాస్తవానికి ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత మర్చి ఇంకా వాళ్ళ కుటుంబాన్ని, ఇంకా మా కుటుంబానికి ఇంకా తక్కువైందని పోరాటమే తప్ప మీరు పోరాటం చేసినందుకు 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చింది. నువ్వు ఇంకొకరి గురించి పోరాటం చేయి, ఇంకొకరికి రాజకీయ నేపథ్యం కల్పించు. మొన్న ఎల్పీ లీడర్ లేడంటే డిప్యూటీ లీడర్ ఆదేశిస్తాం. మేము చూడండి, ఆలోచన చేయండి. వాడు ఫస్ట్ రోజే డిప్యూటీ లీడర్గా వచ్చి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళొచ్చిన, పోరాటంకి వెళ్ళొచ్చిన, ఎట్లొచ్చినా ఒక చక్కటి పరిపాలన, నిజంగా ప్రజలకు మనం చేయగలిగిందంతా ప్రభుత్వాలు ఏ విధంగా అయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏ విధంగా అయితే
అన్ని వర్గాలకు న్యాయం చేయాలో ఆ న్యాయం చేయడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నాడు. కాబట్టి మేము నిజంగా కేటీఆర్ ప్రవర్తనను ఆయన పదజాలం లాగా విషపూరితమైన పదజాలం మేము వాడం. మేము నిజం చెప్తా ఉన్నాం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళొక్కసారి మీకు బలంగా ఇప్పటిదాకా చిన్న చిన్న శిక్షలేసి బలమైన శిక్ష రేపు భవిష్యత్తులో పడబోతుంది.